ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుండి ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. శీతల పానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. కర్నూలు నగరంలో 38 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేసవి తాపం మొదలైందని చెప్పవచ్చు. ఫిబ్రవరి మొదటి వారం నుండే వేడి తీవ్రత అనేది ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మాసం 6వ తేదీ నుండే తీవ్రత అనేది ఎక్కువగా అయినది. నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. ఫిబ్రవరి 6వ తారీఖు నుండే ఉష్ణోగ్రత అనేది 36 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైన పరిస్థితి. ఇక కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఫిబ్రవరి 6వ తేదీ నుండే ఎక్కువగా కనపడుతున్న పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటల ప్రాంతం నుండే వేడి తీవ్రత అనేది ఎక్కువగా అవుతుంది. రోజు రోజు పెరిగే కొద్దీ తీవ్రత కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కాగా కర్నూలు జిల్లాలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదవుతున్న పరిస్థితి. మొత్తం మీద రెండు జిల్లాల్లో నంద్యాల జిల్లాలోనే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల తీవ్రతలు అనేది ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మహాశివరాత్రి తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా వేడి తాపం అనేది పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనపడుతుంది. ఈసారి ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా వేడి గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి స్థాయిలో దీని వేడి ప్రభావం అనేది చిన్నపిల్లలు వృద్ధులతో మీదనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు చాలా జాగ్రత్తలు వహించాలి. పూర్తి స్థాయిలో అత్యవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదంటూ అధికారులు ఎప్పుడు చెప్తున్నదే. ఈసారి కూడా అదే తంతుగా అధికారులు అయితే ప్రజలకు విన్నపం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారం నుండే బాణుడి ప్రభావం అనేది కనపడుతున్న పరిస్థితి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సాక్షి కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.